ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఇక హైదరాబాద్ పై కోల్కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో చివరి ఓవర్ వేసి కోల్కతాను గెలిపించిన ఆ జట్టు ఆటగాడు హర్షిత్ రాణాకు భారీ ఫైన్ పడింది. మార్చి 23న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించాడు. అతడు మ్యాచ్ ఫీజులో 60% జరిమానా విధించాం అని ప్రకటించింది. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం రాణా 2 స్థాయి 1 నేరాలకు పాల్పడ్డాడని, సంబంధిత నేరాలలో ఒకదానికి మ్యాచ్ ఫీజులో 10%, మరొక దానికి 50% జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నేరాలను రాణా ఒప్పుకున్నాడని, మ్యాచ్ రిఫరీ వద్ద అంగీకరించాడని తెలిపింది. లెవెల్ 1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయమే అంతిమమని ప్రకటనలో ఐపీఎల్ పాలక మండలి పేర్కొంది. ఇక అక్కడ జరిగిన విషయాన్ని పరిశీలిస్తే సన్ రైజర్స్ స్టార్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్లను అవుట్ చేసిన సందర్భాలలో దురుస్తుగా ప్రవర్తించారు. బయటకు వెళ్లండి అనేలా అనుచిత సైగలు చేశారు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో ఏకంగా 60% మేర కోత విధిస్తూ ఐపీఎల్ పాలక మండలి ప్రకటన విడుదల చేసింది.